ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి సాధారణ సమావేశానికి సభాధ్యక్ష చేస్తున్నటువంటి వీరయ్య గారికి, అలానే అఖిలపక్షంగా వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తలకు, ప్రజా సంఘాలకు, విప్లవ నాయకులకు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విప్లవ ధన్యవాదాలు. నేడు మనం చర్చించుకుంటున్నటువంటి వర్కిపుడి అనే ఒక అంశం ఏదైతే ఉందో, ఇందాక కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు చెప్పారు, 1958 నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి ముందే ఇది నిర్మాణించాలనేది అప్పుడు కోస్లా కమిటీ ఒక నివేదికను కూడా ఇచ్చింది. దాని తర్వాత పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఏ విధంగా కొనసాగినా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఉమ్మడి రాష్ట్రం నుంచే మొదలైందనడానికి 1996 నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన 98లో చేస్తే 2008లో తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తే, తదనంతరం మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు మళ్ళీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ గారి మంత్రి ద్వారా ఒక పబ్లిక్ మీటింగ్లో శంకుస్థాపన చేయించారు. అలానే మరోసారి వైసీపీ అనే ఒక బ్యాంకుతో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు దగ్గరకు పోకుండానే వర్చువల్గా మార్చలలో ప్రజా మీటింగ్లో శంకుస్థాపన నిర్వహించారు. మాట తప్పరు, మడమ తిప్పరు, ఇది వాళ్ళ యొక్క మాట విధానం. మేము వస్తేనే సాధిస్తాం, మేము వస్తేనే ఇస్తాం, మేమే చేయగలం అనే ఒక ధోరణి ఈ రాజకీయ నాయకుల యొక్క దుస్థితి. ప్రజలుగా పల్నాడు ప్రాంతం విధానాలపై మనం పడుతున్నటువంటి బాధని ప్రభుత్వాన్ని అడగాలి. అంటే అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వెలుగుర్తి మండలం వాసులు ఎవరైతే ఉన్నారో వరుసగా 4-5 చేశారు. ఈ 5 కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారా? భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వాళ్ళని మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. మీ ప్రాంతంలో 1500, 1200 వేస్తేనే కానీ నీరు రాని పరిస్థితుల్లో మీరు ఎందుకని మీరు ఆలోచించలేకపోతున్నారు? మొదటిగా పండే పంటలు మీయే కదా, వెల్దుర్తి గ్రామం వాళ్ళే కదా, వెల్దుర్తి మండలంలో పారుతున్నటువంటి ఆనేల ద్వారా వచ్చేదే కదా, మీకు చిత్తశుద్ధి లేదా అని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఏమైనా అంటే నాటి నుంచి నేటి వరకు సాధించే వరకు మేము వదిలిపెట్టాం. ఓటు అడగమని పరపాలు అయితే పలుకుతున్నారే తప్ప దాని కార్యాచరణకి ముందుకు పోవట్లేదు. గత ప్రభుత్వంలో పర్మిషన్లు తెచ్చాం అని బ్యానర్లు వేసుకొని దమ్కా కొట్టుకొని ప్రాజెక్టు మాత్రం ముందుకు పోకుండా ఆగిపోయింది. అదేం జరిగిందనేది మా జలసాధ సమితి దగ్గర సక్రమైనటువంటి నివేదిక ఉంది.
దాని ద్వారా నేడు జరుగుతున్నటువంటి ఈ సమావేశం ద్వారా జలసాధన సమితి ఎటువంటి తీర్మానం చేసినా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఆల్రెడీ 2004-2005 మధ్య కాలంలో వరికిపుడి జలసాధన సమితి ఎక్కడైతే అనుకున్నారో అక్కడ నుంచి పాదయాత్ర మొదలుకొని గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్కి ఎర్రగండలో నడిచిపోయి నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కానీ శంకుస్థాపన చేయాలి రాజశేఖర రెడ్డి. అంటే శంకుస్థాపనలకే తప్ప ఎమ్మెల్యేలుగా మంత్రిమండలిలో సభలో ఎందుకు అడగలేకపోతున్నారు? వాళ్ళు ఏదో చెప్పారు, మనకు 10 ప్రశ్నలు ఇచ్చాము అనగానే మీరే చప్పట్లు కొట్టి వచ్చేస్తే మీ ప్రజా సమస్య ఎలా పెరుగుతుంది? ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు చిత్తశుద్ధితో వ్యవహరించండి, లేదంటే రానున్న ఎన్నికల్లో ఓట్లు అడగడానికి అర్హత కోల్పోతారని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు విప్లవ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.